హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సు నిన్న అర్ధరాత్రి 3 గంటల సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైకును ఢీకొని అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో 20 మంది మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని టీడీపీ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగం త్వరగా స్పందించి గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. మృతుల కుటుంబాలకు గాయపడ్డ వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ప్రకటించాయని, దుబాయ్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రమాద ఘటనపై ఆరా తీసి గాయపడ్డ వారికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి ఉంచామని తెలిపారు. మృతుల కుటుంబాలకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మిగిలిన వాళ్ళని కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం తప్పకుండా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. చనిపోయిన వాళ్ళకి మృతులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ప్రమాద కారణాలను కూడా గుర్తించి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం నివారణ చర్యలు కూడా తీసుకునే దాంట్లో ఎటువంటి వెనుకాడబోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఈరోజు దుబాయ్లో ఉన్నా కూడా మరి కార్యక్రమం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వాన్నంతా కూడా అక్కడ బస్సు ప్రమాదం ఘటనకు పంపించి మిగిలిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలా. చనిపోయిన కుటుంబాలకు అందరికీ కూడా